హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఎండలు చాలా మండిపోతున్నాయి కదా. మేము రీసెంట్గా ఊరెళ్ళినప్పుడు మ్యాంగో తోటకైతే వెళ్ళాము. ఈ మామిడి తోటకి మా అమ్మాయితో వెళ్ళటం నేనైతే ఫస్ట్ టైము, తను చూడటం కూడా ఫస్ట్ టైమే. మా చేత్తో మేము తెంపుకుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదా అని చెప్పి తోటకైతే వెళ్ళిపోయామన్నమాట. ఈ తోటలో నాకు స్పెషల్గా ఇక్కడ ఒక కోళ్ళు బాగా కనిపించాయండి. ఆ కోళ్ళు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. ఇంకా మా అమ్మాయి అక్కడ కోసే వాళ్ళని కొయ్యనీయకుండా నేను కోస్తా అంటే పాప తాతగారు ఇలా కొయ్యాలమ్మా అలా కొయ్యాలమ్మా అని నేర్పించారు. ఇంకా ఫైనల్గా చెట్లు అయితే ఎక్కేశారనమాట. మేము ఇందులో ఇక్కడ బంగన్పల్లి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు. అండ్ ఇదిగోండి పెద్ద రసాలు. ఈ కాయే కావాలి నేనే కోస్తాను అంటే అందుతుందేమో అని ఫస్ట్ ట్రై చేసింది. బట్ అవన్నీ గజిబిజిగా ఉండేసరికి తనకి తెంపడానికి రాలేదు. ఫైనల్గా మళ్ళీ తాతగారు వచ్చి తెంపించారనమాట. ఇంకా వాళ్ళ పెద్దనాన్నతో కూడా కొన్ని అయితే తెంపించుకుని ఇది పెద్దగా ఉంది ఇది చిన్నగా ఉందని. ఫైనల్గా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. తోట ఇలా తోటల్లో ఉంటే ఏంటంటే ఫార్మర్స్కి హెల్ప్ అవుతుంది అండ్ మనకి కొత్త ఫీలింగ్. అండ్ ఇప్పుడు జనరేషన్ పిల్లలకి మరీ అవసరం అన్నమాట. వాళ్ళకి ఎలా పండిస్తారు ఏంటి ఏ రకం అన్నీ తెలుసుకోవచ్చు. సో ఇంకా అన్నీ ప్రతిదీ చూస్తుంది, ఇంకా బాగా ఎంజాయ్ చేసింది. మామిడి తోటలో చాలా చల్లగా ఉందండి. బయటకు వచ్చినాక వేడి అంతా తెలిసింది. తోటలు అయితే చాలా బాగున్నాయి. ఇవైతే పెద్ద రసాలట. మేము బంగన్పల్లి పెద్ద రసాలు చెరుకు రసాలు తీసుకున్నాము. ఇంకా పచ్చడికి కూడా పెడతారు అని అనేసి మా వాళ్ళు కొన్ని తీసుకున్నారు. ఇంకా ఫైనల్గా తోట మొత్తం చాలా పెద్దది. మేమైతే అంత తిరగలేదు, కొంచెం తిరిగేసి వచ్చేసాము. ఇంక ఇక్కడ నాకు బాగా అనిపించింది ఏంటంటే ఆల్ఫెన్సో. నేను ఆల్ఫెన్సో చూడడం కూడా అంటే చూస్తాను, కానీ ఇది కొంచెం కాస్ట్లీ కదా. ఈ చెట్టు చాలా బాగా అనిపించింది. ఇవి కూడా కొన్ని తీసుకున్నాము. ఇదండి